హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 105వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో నుండి 105వ కీర్తన 3వ వచనం 2వ లైన్ మనం చదువుకుందాం. 105వ కీర్తన 3వ వచనం 2వ లైన్. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఈ 105వ కీర్తనని రచిస్తూ ఒక అమూల్యమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నారు. ఏంటా మాట అంటే, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. దేవుణ్ణి వెతికేవారు హృదయమందు సంతోషిస్తారట. అందుకే మీరు దేవుణ్ణి వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. 4 సార్లు చెప్పిన మాట ఒకటేనండి, దేవుణ్ణి వెతకాలి. యెషయా గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి అని. దేవుణ్ణి వెతికితే ఏం కలిగితే? సంతోషం కలిగిద్దండి. ఎప్పుడు వెతకాలి? వేకునే లేచి వెతకాలండి. 63వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను వేకునే లేచి నా దేవుణ్ణి వెతికెదను అని. ఎందుకు అంటే, ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన బలాన్ని చూడాలని, ఆయన సన్నిధిలో ఆయన్ని వెతుకుతాను అని రాసి ఉంటుందండి. నిజమే, ఎవరైతే వేకునే లేచి దేవుణ్ణి వెతుకుతారో వారు సంతోషంగా ఉంటారండి. ఈనాడు చాలామంది ప్రజలను మనం చూసినప్పుడు వేకునే లేకపోరండి. ముఖ్యంగా దేవుని పిల్లలండి. దేవుని పిల్లలు అని చెప్పుకుంటారు కానీ ఉదయకాలం ప్రార్థన చేసుకోవడానికి లేగోరు. 7ంటికి లెగుస్తారు, 8ంటికి లెగుస్తారు, పని టయానికి లెగుస్తారు, పరుగులు ఎత్తుకుంటూ ఉంటారు. దేవుణ్ణి వెతకకుండా అన్నిటిని వెతుకుతూ ఉంటారు. పనిని వెతుక్కుంటారు, ఎక్కడ పనులు ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటారు, ఎవరి ద్వారా పని వచ్చిద్దా అని చూసుకుంటూ ఉంటారు, ఎవరే సహాయం చేస్తారని వెతుకుతూ ఉంటారు, ఎవరి ద్వారా ఈ కష్టాల్లో నుండి విడుదల పొందుదామా అని వెతుకుతూ ఉంటారు. అన్నిటినీ వెతుక్కుంటున్నారు కానీ ఎక్కడ పనులు దొరుకుతాయని వెతుక్కుంటారు, ఎవరి ద్వారా డబ్బులు వస్తాయని వెతుక్కుంటూ ఉంటారు, ఏ సహాయం వచ్చిద్దని వెతుకుతూ ఉంటారు, ఎవరు ఉద్యోగం ఇస్తారా అని వెతుకుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్తే ఎవరు హెల్ప్ చేస్తారా అని వెతుకుతూ ఉంటారు. అన్నీ చేస్తారండి, ఒక దేవుణ్ణి మాత్రం వెతకలేరు. అందుకే చూడండి, దేవుణ్ణి వెతకనందున వారికి ఏ సహాయం రాదండి. వారు ఎంత చదువుకున్నా వారికి సరైన మంచి ఉద్యోగాలు ఉండవు. వారు ఎంత ఉద్యోగం చేసినా, పోనీ ఎంత జీతం వచ్చినా వాళ్ళ కుటుంబాల్లో ఏ నెమ్మది ఉండదు, వాళ్ళ హృదయంలో ఏ సంతోషం ఉండదు, వాళ్ళు అనుకున్న ఏ కార్యాలు జరగవు. ఎందుకు జరగవు అంటే, వాళ్ళు దేవుణ్ణి వెతకనందున వాళ్ళకి ఏ కార్యాలు కూడా జరగవండి. అందుకే వాళ్ళ హృదయంలో సంతోషం ఉండదు. ఒకవేళ కార్యాలన్నీ జరిగినప్పటికీ దేవుణ్ణి వెతకనందున వాళ్ళ హృదయంలో మాత్రం సంతోషం ఉండదు. చాలామంది చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, మంచి మంచాలు ఉన్నాయి, ఇంట్లో ఏసీలు ఉన్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కావాల్సినంత వెండి బంగారాలు ఉన్నాయి, కానీ హృదయంలో ఏ మాత్రం నెమ్మది లేదు, హృదయంలో ఏ మాత్రం సమాధానం లేదు, హృదయంలో ఏ మాత్రం సంతోషం లేదు. సంతోషం అనేది కుటుంబాల్లో నుండి ఎగిరిపోయిందండి. చాలామంది కుటుంబాలు వేదనకి గురైపోతున్నాయి, సమస్యలకు కూడా గురైపోతున్నాయి. కారణం ఏంటి అంటే, వారు యెహోవాను వెతకనందున వారికి ఏ కార్యాలు కూడా జరగట్లేదు, వాళ్ళకి సంతోషం ఉండట్లేదండి. చూడండి, కీర్తనకారుడు 40వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, నిన్ను వెతుకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. దేవుణ్ణి వెతుకువారు అందరూ కూడా అంటండి దేవుని గూర్చి ఉత్సహిస్తారు, దేవుని గూర్చి సంతోషిస్తూ ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో
వారి ధన్యులని కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. యెహోవాను కలిగిన ప్రజలు ధన్యులు అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు సమస్తం ఉంటాయి. ఆయన ఉన్నప్పుడు హృదయంలో సంతోషం ఉంటుంది. అందుకే ఆయన్ని వెతకాలి. ఎప్పుడు వెతకాలి? ఉదయకాలాన్ని లేచి దేవుణ్ణి వెతకాలండి. 63వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతకెదను. వేకువనే లేచి దేవుణ్ణి వెతకాలి. మన ప్రార్థనలో దేవునితో మనం సహవాసం చేయాలి. వేకువనే లేచి మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రభువుకి మొరపెట్టుకోవాలి. మనం చేతులెత్తడం సాయంకాలపు నైవేద్యం లాంటిది. చేతులెత్తి దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి కనుగొనాలి. ఆయన కోసం మన హృదయం తపన పడాలి. దేవునితో ఉండటానికి మన మనసు ఇష్టపడాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడండి. ఆయన్ని వెతికితే ఆయన మనకు దొరుకుతాడండి. ఆయన మనతో ఉంటే మన హృదయంలో సంతోషం ఉంటుంది. చూడండి, దేవుడు లేనప్పుడు మన హృదయం అంతా గలిబిలిగా ఉంటుంది కదా. ప్రార్థన చేయనప్పుడు మన మనశ్శాంతిని కోల్పోతాం కదా. దేవుడు లేనప్పుడు ఆనందం పోతుంది కదా. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం అనేది హృదయంలో లేకుండా పోయింది కదా. కారణం ఏంటంటే దేవుడు లేకపోవటమే కదా. అందుకే వేకువనే లేసి దేవుణ్ణి వెతకాలి. దావీదు భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ఎంతో ఆశతో దేవుని మందిరంలో దావీదు భక్తుడు కనిపెట్టుకుంటున్నాడు. ఎంత ఆశతో కనిపెట్టుకుంటున్నాడంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, దేవుని కొరకు ప్రాణం అంతా ఆశపడిందంట. దేవుణ్ణి చూడాలని, దేవునితో మాట్లాడాలని వేకునే లేసి దేవుణ్ణి వెతుక్కుంటున్నాడంట. దేవుని యొక్క బలాన్ని చూడాలని, ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని దేవుని ఆలయంలో ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఈరోజు ఉదయం లేవగానే ఏమి ఎత్తుక్కుంటారు పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా అంటే ఫోన్ ఎత్తుక్కుంటారు. కళ్ళు మూసుకొని దిండు కింద ఉన్న ఫోన్ ఇలా ఎత్తుక్కుంటూ ఉంటారు, ఇలా తడుముకుంటూ ఉంటారు, ఫోన్ పట్టుకుంటారండి. లెగవటం బైబిల్ పట్టుకొని ముద్దు పెట్టుకునే వాళ్ళం అప్పటి రోజుల్లో. ఇప్పుడు అందరూ ఫోన్లు ఎత్తుక్కోవటం వేరండి. లెగవటం ఫోన్ ఎత్తుక్కోవడం, ఫోన్ ఆన్ చేసుకోవడం, ఫోనుల్లో చూసుకోవడం అండి. కొంచెం టైం కూడా వేస్ట్ చేయట్లేదండి. ఫోన్లు పడుకునేదాకా ఫోన్లే, లేచిన దగ్గర నుండి ఫోన్లే, ఆఖరికి భార్యాభర్తలు కలిసి మాట్లాడుకునే అంత సమయం కూడా ఇవ్వట్లేదండి. ఆ టైం కూడా ఫోన్లే చూస్తున్నారు. నేను నిన్న వాట్సాప్లో ఒక చిన్న ఫొటోస్ చూశాను. భార్యాభర్త పాప బాబు కలిసి వెళ్తున్నారు. వెళ్తూ ఫోన్ చూసుకుంటూ భర్త ట్రైన్ ఎక్కేశాడు. భార్య పిల్లోడు మాత్రం అక్కడ ఆగిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసుకుంటే భార్య పిల్లలు ఆయనతో లేరు. అప్పుడు ఆయన నెక్స్ట్ స్టేజ్లో దిగి మరి వెనక్కి వచ్చి మరలా భార్యను కలుపుకొని వెళ్తాడు. అంత పిచ్చిలో పడిపోయారు. పక్కన భార్య వస్తుందా లేదా ఆలోచించుకునే మనసు లేదు, చూసుకొని పట్టించుకునే అంత ప్రేమలు లేవండి. ఫోన్ పిచ్చిలో ప్రజలు పడిపోయారు. ఈరోజు వీటిని వెతికినంత విధిగా దేవుని వాక్యాన్ని వెతకలేకపోతున్నారు, దేవుణ్ణి వెతకలేకపోతున్నారు, ఆయన బలాన్ని చూడలేకపోతున్నారు, ఆయన ప్రభావాన్ని చూడలేకపోతున్నారు. కానీ ఒక్క మాట చెప్పిన బైబిల్ మనకు తెలియజేస్తుంది, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? లోకాన్ని వెతుక్కుంటున్నావా? దేవుణ్ణి వెతుక్కుంటున్నావా? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జవపడంబు. లోకం నీలో ఉంటే దేవుడు నీతో ఉండడు. దేవుడు నీతో ఉంటే లోకం నీలోనికి రాదు. నీకు ఏది కావాలో కోరుకో. దేవుడు నీతో ఉంటే నీకు సంతోషం వస్తుంది. లోకంలో నీ ఉండి లోకం నీలోనికి వస్తే నీలో ఉన్న సంతోషం ఎగిరిపోతుంది. అన్నీ ఉంటాయి కానీ నీకు ఉత్సాహం ఉండదు. అన్నీ ఉంటాయి కానీ నీకు సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి కానీ నీకు సంతోషం ఉండదు. నీకు సంతోషం కావాలన్నా, నీకు ఉల్లాసం కావాలన్నా, నీకు ఉత్సాహం కావాలన్నా,
నువ్వు దేవుణ్ణి వెతకడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. బైబిల్ అదే తెలియజేస్తుంది, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. నీకు సంతోషం కావాలంటే నువ్వు దేవుణ్ణి వెతుకు. వేకువని లేచి, ప్రభువా నాకు సహాయం చేయి, నీ ప్రభావాన్ని నేను చూడాలి, నీ బలాన్ని నేను చూడాలి, నీ మీద ఆశ నాకు ఉండాలి, నేను నీతోనే ఉండాలి అని కనుక నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా నీ హృదయాన్ని సంతోషంతో దేవుడు నింపుతాడు. ఉల్లాసం, ఉత్సాహం నీ హృదయాన్ని నింపుతుంది. అలాంటి సంతోషం, దేవుడిచ్చే ఆనందం నీ కుటుంబాన్ని ఏలుబడి చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటలు మాకు బోధించినందుకు వందనాలు. నిన్ను వెతికేవారిగా మేము మారుదుము గాక. లోకాన్ని, పాపాన్ని, లోకంలో ఉన్న వాటిని వెతికేవారిగా మేము ఉండకూడదు, కానీ ప్రభువా నిన్నే వెతికేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. నువ్వు మాతో ఉంటే మా హృదయంలో సంతోషం ఉంటుందయ్యా. నువ్వు మాతో ఉంటే మేము ఉత్సాహంగా ఉండగలం, ఉల్లాసంగా ఉండగలం, ఆనందంగా ఉండగలం. ప్రభువా నువ్వు మాతో ఉండటానికి ప్రభువా నిన్ను వెతికే జీవితాలు మా అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. అందరూ కూడా నేను వెతికేవారిగా మారుదురుగాక. నీ మాట విని దాన్ని అంగీకరించే మనసు అందరూ కలిగి ఉందరుగాక. అటు కృపతో ప్రతి బిడ్డని మీరు నింపండి నాయన. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దేవుని మీరు దయచేయండి. ఈ రోజంతా పిల్లలందరూ ప్రయాణాల్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా అందరినీ మీరు కాపాడి క్షేమం ఇచ్చి దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ యు.